మనకి గోదావరి సంగమం వశిష్ట, మనకి గోదావరి సంగమం చాలా గొప్పది. ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటాం మనం దీనిని ప్రపంచమంతా తెలిసేలాగా, దేశం అంతా తెలిసేలాగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా కోనసీమ పి గన్నవరం కానీ, అమలాపురం కానీ, మన రాజోలు కానీ, ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి ఇక్కడ. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది. భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని, ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ కావాలి. అలాంటివి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మనకి కర్ణాటక నుంచి, ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి, మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా, ఎందుకంటే టూరిజం పెరుగుద్ది, మీ అందరికి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బోళ్ళంతమందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి. అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. దేవస్థానం భూముల్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఇవన్నీ అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు. దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్ళినా చాణక్యుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి. దేవుడు మాన్యం ఎవరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మాన్యాలని తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జీసీ ప్రకటించినా దానిని వెనకాల పడేవాళ్ళు ఎవరు లేరు. అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు, వరప్రసాద్ గారు, మేము కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా ఓఎన్జీసీ కానీ, గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా, మీరు కనుక పోయినసార్లు మీరు అండగా నిలబడండి. ఈసారి మా కొద్దిపాటి మెజారిటీ కాదు, ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి, ఈయన ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించండి. ఏం జరుగుతుందో చెప్తాం. ఓఎన్జీసీ, గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి, పర్యావరణం దెబ్బతింటా ఉంది. మన ప్రతినిధులు వెళితే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు 200 కోట్లు తీసేసుకొని మన ప్రజలు నష్టపోతూ ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని, అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని, ఎంటైర్ ఈ రోజున కూర్చొని అలయన్స్ని రెడీ చేసిన వాడిని. మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను. ఓఎన్జీసీ అధికారులతో కానీ, రిలయన్స్ కానీ, గెయిల్ కానీ ఏమైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుతుంది తప్ప, రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి చట్టసభలోకి పంపించిన, హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది, గొంతు పట్టుకొని నిలదీసి అడగగలం. గెయిల్ చేత, ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత, కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి అవినీతి, 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన. సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఆ 1000 కోట్లలో ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు. పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు 4 ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, శ్మశానాల మధ్యలో, పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం, ఒక మల్కీపురం మండలం, కత్తి మండలంలో ఒక 5 ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నాడు. మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో 5 ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అదొక్కటే కాదు, ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు. ఇనుమును కూడా వ్యాపారం నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి. ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి. అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడాల. సకినేటిపల్లిలో ఫైర్ స్టేషన్ కావాలి 2019కి అడిగిన రాపాక గారికి జగన్ పంచన చేరాక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజిన్ గురించి అడగాల్సిన మనసు రాలా. ముఖ్యంగా దాతలు ఇచ్చిన కాలేజ్ ఉంది,
దాతలిచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై వీళ్ళు